Two accused members, Nagalakshmi and తిరుమలలో ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు జరగనున్న వైకుంఠం ద్వారా దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్పీ తెలిపారు. టోకెన్లు పొందిన భక్తులు కేటాయించిన తేదీ సమయాల్లోనే తిరుమలకు రావాలని సూచించారు. నిబంధనలు పాటించకుండా ముందుగానే ఆలస్యంగానూ వస్తే దర్శనానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. భక్తుల భద్రతా దృష్ట్యా దాదాపు 3,000 మంది పోలీసులను మోహరించనున్నట్లు అధికారులు చెప్పారు. ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, వసతి ప్రాంతాల్లో అధునాతన సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు. సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ ఈడిపు ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి కేటాయించిన టైము, డేట్కి సంబంధించి దర్శనం మంచిగా మనకి ఆ 3 రోజుల్లో చేయబడుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ, ఇతరత్ర మెయిన్ పాయింట్స్లో కూడా మనం హెల్ప్ డెస్క్లు పెట్టడం జరిగింది. ముఖ్యంగా బస్ స్టాండు, రైల్వే స్టేషను, తర్వాత అలిపిరి, శ్రీవారి మెట్లు, తర్వాత లోకల్ టెంపుల్స్ కూడా తగినంత భద్రతా ఏర్పాటు చేసి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎంతమంది భక్తులు వివిధ బస్సుల్లో వస్తున్నారు, ఎంతమంది శ్రీవారి మెట్లు, అలిపిరి మీదుగా వస్తున్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం, డ్రోన్స్ మరియు సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ నుండి కూడా అబ్జర్వ్ చేయడం, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా అటు టెక్నికల్ గాను ఇటు కోఆర్డినేటివ్ ఒక ఆల్రెడీ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్స్ ని పోస్ట్ చేస్తూ తగిన రీతిలో భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది.